చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. జెన్ జీ వాళ్ళు ఎక్కువగా సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు గణేష్ మండాడి గారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు. ఓకే సార్, మారుతున్న కాలాన్ని బట్టి మనుషులు మారుతూ ఉన్నారు, మనము మారాలి అంటారు, అది ఓకే. కానీ పెళ్ళి కాని వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోరా బాబు, పెళ్లి చేసుకోరా అమ్మ అంటే లేదు లేదు నేను పెళ్లి చేసుకోను, ఐ లవ్ టు బీ సింగిల్ అని అనమాట, నా ఫ్రీడమ్ పోతుంది అని అంటున్నారు. అంటే పెళ్లి చేసుకోవడం మంచిదంటారా? కాలానుగుణంగా మనం కూడా మారాలి, పెళ్లి చేసుకోకపోవడమే మంచిదంటారా? ఉదయశ్రీ గారు, చాలా ఇంపార్టెంట్ అండ్ హాట్ క్వశ్చన్ అండి. ఈ మధ్య జెన్జీ వాళ్ళు 25 years బిలో ఉన్న వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళందరూ కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని చివరి వరకు చూసి, ఇది ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దు అనేది కంప్లీట్లీ పర్సనల్ చాయిస్ అండ్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్. యూ టేక్ ద డెసిషన్. కాకపోతే ఆ డెసిషన్ తీసుకునే ముందు క్లారిటీ ఉండాలి మీకు. క్లారిటీ ఈజ్ పవర్. ఇంకా చెప్పాలంటే క్లారిటీ ఈజ్ సూపర్ పవర్. అవేర్నెస్ ఉండాలి, కంప్లీట్ అవగాహన ఉండాలి. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చేసుకోకూడదు అని కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి. సో ఈ వీడియోలో మాట్లాడుకునే రీజన్స్, పెళ్ళి ఎందుకు చేసుకోవాలని దాని గురించి మాట్లాడదాం, పెళ్లి చేసుకుంటే ఇంపాక్ట్, చేసుకోకుంటే ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడదాం. ఎండ్ ఆఫ్ ద డే మీ ఫ్రీడమ్ అపహరించట్లేదు, మీ చాయిసే. పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దు అనేది అబ్సల్యూట్లీ మీ చాయిస్. జెన్జీ వాళ్ళకి చెప్పేది, పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి చెప్పేది. సో ఇక్కడండి యాక్చువల్గా ప్రతి జనరేషన్లో ఉండేదండి పెళ్లి చేసుకో. ఇప్పుడు జెన్జీ అనే కాదు, ఒకప్పుడు సోషల్ మీడియా ఉండేది కాదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండేది కాదు, కొంచెం గ్యాప్ ఉండేది, బాగా కమ్యూనికేషన్లో టెక్నాలజీలో గ్యాప్ ఉండేది. ఇప్పుడు 100 సంవత్సరాల కిందికి వెళ్ళినా, 200 సంవత్సరాల కిందికి వెళ్ళినా నేను పెళ్లి చేసుకొని అనేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. అందులో టీనేజర్స్లో బిలో 20 years ఉన్న వాళ్ళు, 25 years ఉన్న వాళ్ళు చాలా మంది అనేవాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ నేను పెళ్లి చేసుకుని అన్న వాళ్ళందరూ కూడా 99% పెళ్లి చేసుకున్నారండి. కాకపోతే కొంచెం డిలే అయింది. నేను పెళ్ళే చేసుకొని అన్నారు కదా, వాళ్ళందరూ కూడా 20s కాకుండా 30s చేసుకున్నారు, 30s కాకుండా 40s చేసుకున్నారు, కానీ పెళ్లి మాత్రం చేసుకున్నారు. ఇది మన దేశంలోనే కాదు, అన్ని దేశాలలో అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో డివోర్సెస్ అనేది హై రేట్ ఉంటుందండి. 70% ఉంటుంది డివోర్స్ రేట్. అక్కడ కూడా మళ్ళీ పెళ్లిలే చేసుకుంటారు. మీరు ఇంతకుముందు ఇప్పుడు ఈ మధ్యకాలంలో లివింగ్ రిలేషన్షిప్ అనేది ఒకటి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది కదండి. యాక్చువల్గా ఇట్స్ ట్రెండ్ అయిపోయింది ఆబ్వియస్గా. ఇప్పుడు చేంజ్ అనేది ఇన్ఎవిటబ్లీ అన్నారు, మారుతున్న కాలం అంటున్నారు, మారుతున్నాయి, చాలా వస్తున్నాయి కొత్తగా. ఇవన్నీ లివింగ్ రిలేషన్షిప్ అనేది కొత్త న్యూ ఉంటుంది. ఇది వెస్టర్న్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఉంది. అయినా కానీ వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో ఎందుకు చేసుకుంటున్నారో ఆలోచించాలి. పెళ్లిలో కొన్ని 5 reasons ఉన్నాయండి, మేజర్ రీజన్స్. ఆ రీజన్స్ పెళ్లి ఎందుకు చేసుకోవాలనేది, పెళ్లి చేసుకోకుండా వాటిని ఎలా కోల్పోతాము, ఎంతవరకు కోల్పోతాము, దాన్ని ఎంతవరకు మన లైఫ్ని నిర్దేశిస్తుంది, మనకి ఎంతవరకు మనకు మేలు చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అనేది అది మీకే వదిలేస్తున్నాను. అంటే యూ టేక్ ఏ క్లారిటీ తోటి మీరు డిసిషన్ తీసుకోండి. చేసుకోవద్దు అనేది రిపీటెడ్. పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దు అనేది 100% మీ ఓన్ ఆటోనమస్, మీ ఓన్ డెసిషనే. సో ఇక్కడ ఫస్ట్ పెళ్లి చేసుకోవడానికి రీజన్ అండి ఫిజికల్ నీడ్స్ అండి. ఫిజికల్ నీడ్స్ అంటే లైక్ ఇంటిమేసీ కావచ్చు, ఫిజికల్ ఇంటిమేసీ కావచ్చు, లైక్ షేరింగ్ ఫిజికల్ కంఫర్ట్స్ కావచ్చు, అండ్ అవైలబుల్ ఫిజికల్ సెక్యూరిటీ కావచ్చు, పెళ్లి ద్వారా వస్తుంటాయి. లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నాయి కదా ఫిజికల్ ఇంటిమేసీ, ఇవన్నీ ఉన్నాయి కదా. పెళ్లి ఎందుకు చేసుకోవాలని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. సో దీంట్లో కూడా ఈవెన్ ఫిజికల్ నీడ్స్ లో కూడా డెప్త్కి వెళ్తండి. లివింగ్ రిలేషన్షిప్కి మ్యారేజ్కి దట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అండి. నక్కకు నాగలోకానికి అంత డిఫరెన్స్ ఉంది. ఎలా అంటే ఐ ఆల్వేస్ యాజ్ ఎ కోచ్, రిలేషన్షిప్ కోచ్గా నా దగ్గరకు వస్తారు లివింగ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు, మేము పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నామండి, కానీ మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పెళ్లిలో వచ్చే ప్రాబ్లమ్స్ కంటే మాకే ఎక్కువ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అని వస్తున్నారు. వస్తాయి ప్రాబ్లమ్స్. ఎందుకు వస్తాయి అంటే అక్కడ బాండింగ్ అనేది చాలా వీక్ ఉంటుంది. లివింగ్ రిలేషన్షిప్లో చాలా వీక్ ఉంటుంది బాండ్. ఇప్పుడే ఎనీ టైం ఎనీ సెకండ్ అయిపోతుంది, ఎలాంటి ఆలోచన లేకుండా. ఎందుకంటే అక్కడ బైండింగ్ లేదు, బాండింగ్ లేదు. ఇప్పుడు ఎలా అంటే లివింగ్ రిలేషన్షిప్ ఈజ్ లైక్ ఎ టెంట్ అండి, ఒక టెంపరీ గుడారం లాంటిది. అండ్ మ్యారేజ్ అనేది ఒక కాంక్రీట్ ఇల్లు లాంటిది, హాట్ సాలిడ్ ఇల్లు లాంటిది. ఇప్పుడు గాలి, వాన, అడ్వర్స్ క్లైమాటిక్ కండిషన్స్లో గుడారం నిలదొక్కుంటుందండి. అది కెన్ ఇట్ సస్టైన్, సర్వైవ్? టెంట్ అనేది సర్వైవ్ కాదు. గాలి వచ్చినా వాన వచ్చినా అది కొట్టుకుపోతుంది, ఇట్ నాట్ సస్టైన్. కానీ అదే ఒక కాంక్రీట్ ఇల్లు, ఎంత వాన వచ్చినా, ఎంత గాలి వచ్చినా, వడగాల్పులు వచ్చినా అది నిలుస్తుంది స్ట్రాంగ్గా, హాట్ సాలిడ్గా. దట్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్. మ్యారేజ్లో డీప్ ఫౌండేషన్ గట్టిగా ఉంటుందండి, చాలా గట్టిగా ఉంటుంది. ఎంట్రీ బ్యారియర్ ఉంటుంది, ఎగ్జిట్ బ్యారియర్ ఉంటుంది. ఈ బ్యారియర్స్ అనేది నెగిటివ్గా చూడకండి. ఎంట్రీ ఎంపవర్మెంట్ అండ్ ఎగ్జిట్ ఎంపవర్మెంట్. నేను ఎప్పుడు బ్యారియర్ని ఎంపవర్మెంట్గా పాజిటివ్గా చూస్తాను.
సో డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. సో లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్స్ వస్తాయి. ఇప్పుడు వాన వచ్చినట్టు, వడగాల్పులు వచ్చినట్టు, ఎండ వాన ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉన్నట్టు లైఫ్లో కూడా అన్నీ మన మీద నుంచి వెళ్తాయండి లైఫ్లో. అంటే పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఈ స్ట్రగుల్స్ అనేది అందరికి ఉంటాయి. ఇప్పుడు బయట వాన కొట్టినా, ఎండ కొట్టినా, టెంపరేచర్ చేంజెస్ అయినా పెళ్లి చేసుకున్న వాళ్ళకి అందరికీ కామన్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అందరికీ కామన్ ఫినాన్షియల్ క్రైసిస్ అని పెళ్లి చేసుకోని వాళ్ళకు కూడా ఉంటాయి, చేసుకున్న వాళ్ళకు కూడా ఉంటాయి. ఇమోషనల్ రోలర్ కోస్టర్ అనేది వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది. సో లైఫ్లో పెళ్లి ఒకటే కాదండి, పెళ్లి అనేది ఒక జస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బట్ అది కాకుండా 95% పెళ్లి ఓన్లీ 5% ఇన్ ద లైఫ్ నన్ను అడిగితే. అండ్ 95% ఆర్ ద కామన్ సఫరింగ్స్, కామన్ ఏమంటా ఫుల్ఫిల్మెంట్స్, కామన్ పర్సూట్స్ అంటా నేను. సో అవన్నిటికీ పెళ్లి అనేది ఒక షీల్డ్ లా ఉంటుందండి. ఒక యాంటీవైరస్ ఎలా ఉంటుంది, ఒక షీల్డ్ లాగా, ఒక కవచం లాగా పనిచేస్తుంది. సో ఫిజికల్ నీడ్స్ లో హాట్ సాలిడ్ గా అన్ని సీజన్స్ తట్టుకునేది శక్తిని, షీల్డ్ ని మ్యారేజ్ ఇస్తుంది. రెండోది వచ్చేసి ఇమోషనల్ నీడ్స్. ఇప్పుడు అదే రెండో కారణం. ఇప్పుడు పెళ్లి కాలేదు, లివింగ్ రిలేషన్షిప్లు ఉన్నాము, లేదా లివింగ్ రిలేషన్షిప్ కూడా లేము, పెళ్లి చేసుకోవట్లేదు. ఇమోషనల్ నీడ్స్ అనేది పెళ్లిలో ఒక లైఫ్ పార్ట్నర్ దగ్గర వచ్చిన ఆ బాండ్ కానీ, ఆ ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ కానీ ఎక్కడ రావండి. ఎందుకంటే మన సంతోషాన్ని కానీ, సుఖ సంతోషాలు పంచుకోవాలంటే ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ తోటే పంచుకుంటాం నిలకడగా. అలాగే కష్ట నష్టాలు వచ్చినప్పుడు కూడా పంచుకునేది, సుఖాన్ని ఎలా పంచుకుంటారు, కష్ట నష్టాలు కూడా లైఫ్ పార్ట్నరే పంచుకుంటుంది. అలాగే నువ్వు అంటే ఎంపతి, సింపతి, తన వెనుకల భుజం మీద చేసి నడిపించేది ఒకనోరు నడిపించుకుంటూ వెళ్తారు. ఇమోషనల్ నీడ్స్ 24/7 365 days త్రూ అవుట్ ద లైఫ్ టైం జీవిత భాగస్వామి మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. ఇంకా చెప్పాలంటే అండి, పిల్లలు పుట్టాక, పేరెంట్స్ అయ్యాక కూడా పిల్లలు కూడా వాళ్ళు వదిలేసి వెళ్తారు. మన తల్లిదండ్రులు కూడా దే లివ్ ఎర్లీ. అంటే మనకంటే ఒక కనీసం 40 సంవత్సరాల ముందు వెళ్ళిపోతారు వాళ్ళు. ప్రతి ఒక్కరికి అది దిస్ ఇస్ ఇన్ఎవిటబుల్. మీ పిల్లలకు దిస్ ఇస్ దేర్, ఇది మన చేతిలో లేదు. తల్లిదండ్రులు ముందు వెళ్ళిపోతారు, మన పిల్లలు కూడా పెరిగి పెద్దగా అయ్యి వాళ్ళు ఉద్యోగాలకు చేసిన ప్రొఫెషనల్గా వాళ్ళు దూరం వెళ్ళిపోతారు. లాస్ట్కి ఉండేది ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు ఉండరు మన దగ్గర. సో ఇమోషనల్ సపోర్ట్ అనేది, ఫిజికల్ నీడ్స్, ఇమోషనల్ నీడ్స్ అనేది ఓన్లీ లైఫ్ పార్ట్నర్ ద్వారానే ఫుల్ఫిల్ అవుతుంది. మూడోది వచ్చేసి ఫినాన్షియల్ నీడ్స్ అండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఒకప్పుడు ఒక్క సంపాదించే వాళ్ళు హ్యాపీగా గడిచేది. ఎప్పుడంటే అప్పుడు సోషల్ మీడియా లేదు, కంపారిజన్ లేదు, లావిష్ స్పెండింగ్ లేదు, లైఫ్ స్టైల్ కంపారిజన్ లేవు. ఇక్కడ వెకేషన్స్ వెళ్ళడము, ట్రిప్స్కి వెళ్ళడము, లేకుంటే లగ్జరీ, కంఫర్ట్స్, బ్రాండ్ ఇవన్నీ తక్కువ ఉండేది. అంటే అప్పుడు మనకేంటంటే నీడ్స్ తక్కువ ఉండే. ఇప్పుడు నీడ్స్ బాగా పెరిగాయి. మన నీడ్స్ కాదు, అది సొసైటియల్ స్టేటస్ రిలేటెడ్ సోషల్ కంపారిజన్ నీడ్స్ చాలా పెరిగాయి. అంతేకాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి, క్వాలిటీ ఫుడ్, హెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఇల్లు కొనాలన్నా ఏదానికన్నా ఒక్కరి సంపాదన సరిపోదు, ఇద్దరు సంపాదన మస్ట్. సో మీరు మ్యారేజ్ చేసుకోకుంటే యూ కాంట్ ఈవెన్ అఫోర్డ్ ఏ హౌస్. అంటే నేను జెన్జీకి చెప్తున్నాను, ఈ రియల్ ఎస్టేట్ కాస్ట్ ఎంత పెరిగింది, ఏదైనా సరే ఫినాన్షియల్ సస్టైనబిలిటీ కూడా, ఫినాన్షియల్ నీడ్స్ కూడా భార్య భర్తలు ఇద్దరు మ్యారేజ్ అయ్యి ఇద్దరు బాండింగ్ కరెక్ట్ ఉంటేనే దే కెన్ ఫాస్ట్ ట్రాక్ దేర్ గోల్స్, దే కెన్ లీడ్ ఏ క్వాలిటీ లైఫ్. ఆరోగ్యంగా ఉండొచ్చు, అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫినాన్షియల్ నీడ్స్. అండ్ అంతేకాదు ఫినాన్షియల్స్ లో కూడా రోలర్ కోస్టర్ ఉంటుంది. వానకాలం, ఎండాకాలం ఉన్నట్టు మనం ఎంత సంపాదించినా, ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీకు అది అనిల్ అంబానీ తమ్ముడు చిన్న ఆయన, అన్ని వేల కోట్లు ఉన్నాయన కూడా మళ్ళీ ఆయన ఫినాన్షియల్ డిజాస్టర్ అయిన. అమితాబ్ బచ్చన్ ABCL 98 లో కూడా అతను కూడా కొలాప్స్ అయ్యాడు. సో ప్రతి మనిషికి, ఎంత పెద్ద గొప్ప వ్యక్తికైనా ఫినాన్షియల్ రోలర్ కోస్టర్ ఉంటుంది. అలాంటి టైంలో లైఫ్ పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. సొంత తోబుట్టు, అమ్మ నాన్న ఉంటారా తెలియదు, తోబుట్టులు మనకు సపోర్ట్ చేయరు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. మన పిల్లలు కూడా ఈ రోజుల్లో చూడండి, ఎంత మంచి పెంచినా వాళ్ళు కూడా ఓవర్సీస్లో ఉంటారు. వాళ్ళు ఓల్డ్ ఏజ్ రూమ్లోకి వెళ్తున్నారు. దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ ఏజ్ అండ్ ఆర్ఫనేజ్. చెప్పాలంటే డిఫరెన్స్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ రూమ్స్ అనేది కొంచెం కంఫర్ట్స్ ఉంటాయి, ఆర్ఫనేజ్లో కంఫర్ట్స్ ఉంటాయి. బట్ ఇమోషనల్గా ద మిస్సింగ్ అనేది సేమ్ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇక్కడ స్పిరిచువల్ నీడ్స్ అండి. స్పిరిచువల్ నీడ్స్ అంటే మామూలుగా ఎంత మెటీరియలిస్ట్ కొన్నా ప్రతి మనిషి జీవితంలో, పర్టికులర్ జెన్జీకి ఇప్పుడు అర్థం కాదు మీకు, కనుక్కోటి గుర్తుపెట్టుకోవాలా. ఈ యంగ్ జనరేషన్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ 10 years లైఫ్లో టేస్ట్లు, హాబీస్, ప్రిఫరెన్సెస్, మనం వేసుకునే బట్టలు, తినే క్యాండీస్, చాక్లెట్స్ అవన్నీ ఉంటాయి. 11 to 20 years కంప్లీట్ మారిపోతాయి. ఫస్ట్ 10 years ఉన్న టేస్ట్ ఉండవు. అప్పుడు తిండి తినం, బట్టలు వేసుకోము, మన హాబీస్, వే ఆఫ్ అన్నీ మారిపోతాయి, ఇంట్రెస్ట్ మారిపోతాయి. అలాగే 20 నుంచి 30 వరకు కూడా మళ్ళీ మారిపోతాయి, కొంచెం మెచ్యూర్డ్గా అవుతారు. 30 నుంచి 40కి బాగా మెచ్యూర్డ్ అవుతారు, దే గెట్ బ్యాలెన్స్డ్. సో లైఫ్లో మీరు ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నారు, మీరు 20sలో ఉంటారు, ఎర్లీ 20sలో ఉంటారో, టీనేజ్లో ఉంటారో, ఇప్పుడున్న చేంజెస్, ప్రయారిటీస్ అన్నీ తారుమారైపోతాయి, మారిపోతాయి, ఇన్ఎవిటబుల్. ఫైనల్గా దేవుని నమ్మని వాళ్ళు కూడా 40sకి వచ్చేసరికి స్పిరిచువాలిటీని చేంజ్ చేస్తారు, ఫుల్ఫిల్మెంట్, ఇన్నర్ పీస్ కోరం. నేను ఏ మతం గురించో, కులం గురించి చెప్పట్లేదు. స్పిరిచువాలిటీ అనేది లివింగ్ ఇన్ ప్రెజెన్స్, ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద హయ్యర్ సోర్స్, ఒక పర్పస్తో జీవించడము, ఒక పర్పస్ డ్రివెన్ లైఫ్ని లీడ్ చేయడము,
దట్స్ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. ఇష్టం ఉన్నా లేకుండా అందరూ అటువైపు వెళ్తారు. 40 తర్వాత అండి దేవునికి మొక్కని వాళ్ళు దీపం పెట్టని వాళ్ళు అన్నారు గుళ్ళ చుట్టూ తిరుగుతారు. 40s 15. దిస్ వన్ మోర్ రీజన్ ఆల్సో, లైఫ్ లో స్ట్రగుల్స్ సెట్ బ్యాక్స్ అన్ని వస్తాయి. సో దే ఆర్ కంపెల్డ్ టు మూవ్ అరౌండ్. దిస్ ఇస్ అంటే ఫన్ సైడ్. బట్ సీరియస్ నోట్, స్పిరిచువాలిటీ అనేది ఇన్ఎవిటబుల్. ఏ మతమైనా సరే, మన హిందుత్వం అని క్రిస్టియానిటీ, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్, బట్ ఏ రిలీజియన్ అయినా స్పిరిచువాలిటీ అనేది ఇన్ఎవిటబుల్. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సోషల్ నీడ్స్. సొసైటీలో కూడా మన దగ్గర ఎంత డబ్బులున్నా, ఎన్ని డబ్బులున్నా, లెజిటిమేట్ అనేది పెళ్లితోటే వస్తుంది. లేదు నాకు పెళ్లి అవసరం లేదు, ఈవెన్ నేను పిల్లలను కూడా అంటాను, ఐ కెన్ అఫోర్డ్, ఐ కెన్ డూ ఇట్ అంటే, జస్ట్ ఇమాజిన్ పిల్లలకి ఒక ఫార్మల్ లెజిటిమేట్ పేరెంటల్ క్రెడెన్షియల్ ఇవ్వకుంటే హౌ మచ్ దే సఫర్, హౌ మచ్ దే హ్యూమిలేట్, హౌ మచ్ మీరెంత సఫర్ అవుతారు, వాళ్ళెంత సఫర్ అవుతారు. అంతేందుకు మన ఏ మతంలో అయినా పెళ్లి కాని వాళ్ళని పూజలకు హరతకి సొసైటీలో ఒక స్టేటస్ కూడా, అంటే దే నాట్ ఈవెన్ కన్సిడర్, దే డోంట్ ఈవెన్ రికగ్నైజ్. ఈవెన్ మన సనాతన ధర్మంలో కూడా పెళ్లి కాని వాళ్ళు దే నాట్ ఫిట్ ఫర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. దట్స్ అ రీజన్. అంటే సోషల్ సపోర్ట్ అని, నాకు సోషల్ సపోర్ట్ అవసరం లేదు, ఐ గాట్ ఇన్నఫ్ మనీ ఐ కెన్ స్పెండ్ అంటారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ $1 బిలియన్ ఉన్నా కానీ మనం బ్రతికేది సొసైటీలోనే, ఎక్కువ టైం స్పెండ్ చేసేది సొసైటీలోనే. నాకు సంతోషం వచ్చింది, నేను పంచుకోవాలంటే నలుగురు ఉండాలా. నలుగురు లేకుండా నా సంతోషాన్ని పంచుకోకుండా సంతోషానికి మీనింగే ఉండదు. నాకు పాజిటివ్ హార్మోన్స్ వస్తాయి, ఆక్సిటోసిన్, డోపమిన్ అలాంటి హార్మోన్స్ వస్తాయి కదా, నలుగురు పంచుకోవడానికి లేకుంటే హార్మోన్స్ రిలీజ్ కావండి, బాడీలో రిలీజ్ కావు. అంటే ఐసోలేషన్ ఉంటాం. నువ్వు ఎంత సాధించినా నలుగురు చెప్పుకునే వాళ్ళు, అంటే షేర్ చేసుకునే వాళ్ళు లేకుంటే అచీవ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు నల్, దానికి ఏముండదు. సో సోషల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. నలుగురితో పంచుకోవడం, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, కొన్ని డౌన్ సైడ్స్ కూడా ఉంటాయి సొసైటీలో, బట్ దేర్ లాట్ ఆఫ్ పాజిటివ్స్. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనిషి ఆయుష్ ఎక్కువ ఉండాలంటే హెల్తీ సోషల్ లైఫ్ కూడా ఉండాలి. ఇప్పుడు హైయెస్ట్ లాంజివిటీ అంటారు ఇంగ్లీష్ లో, ఎక్కువ ఆయుష్ ఉన్న కంట్రీస్ లో గొప్ప ధనవంతులు లేరు, గొప్ప రిచ్ కంట్రీస్ లేవు. సోషల్ లైఫ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న కంట్రీస్ లో లాంజివిటీ 10 to 15 years లైఫ్ స్పాన్ ఎక్కువ ఉందండి. దర్ అవరేజ్ పీపుల్, దే నాట్ రిచ్, బట్ వాళ్ళ దగ్గర సోషల్ లైఫ్ ఎక్కువ ఉంది ఆ కంట్రీస్ లో. వాళ్ళ దాంట్లో సెన్సెస్ తీస్తే, సర్వేలు చూస్తే, సైంటిఫిక్ స్టడీస్లో అంతా కూడా ద సింగిల్ మోస్ట్ రీజన్, కాంట్రిబ్యూటింగ్ రీజన్ ఏంటంటే సోషల్ లైఫ్ ఇండెక్స్ బాగా ఉంది వాళ్ళ దగ్గర. హై సోషల్ లైఫ్ ఉన్న దగ్గర ఒక 15 సంవత్సరాల లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ లైఫ్. సో సోషల్ నీడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు అర్థం కాకుండా ఓవర్ ఏ పీరియడ్ అన్నీ అర్థమవుతుంటాయి. కాకపోతే చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకొని నేను లాభం అన్నట్టు ఆ రియలైజేషన్ 30s లో 40s లో 50s లో అయ్యే బదులు ఇప్పటి నుంచి అవ్వండి. క్లారిటీ తెచ్చుకోండి. పెళ్ళి అనేది మీ ఆటోనమస్. చాలా మంది జెన్జీకి ఏముంటుంది అంటే పెళ్ళి అనగానే నా ఫ్రీడమ్ వెళ్ళిపోతుంది, నా స్వేచ్ఛను అపహరించినట్టు అవుతుంది. అదొకటి కాదు సార్, మీరు ఇందాక కొన్ని చెప్పారు కదా, ఫిజికల్ నీడ్ అండ్ అది సోషల్ నీడ్, ఇవన్నీ చెప్పారు కదా. వాళ్ళు ఎక్కువగా ఫ్రెండ్స్కి ప్రియారిటీ ఇవ్వడం, ఈ జెన్సీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సోషల్ నీడ్ అనుకోండి, డబ్బుతో అంతా కొనొచ్చు, సొసైటీకి నేను ఎందుకు భయపడాలి, నా దగ్గర డబ్బు ఉంటే సొసైటీ నా వెనకాల ఉంటుంది అన్నట్టు. అండ్ ఫిజికల్ నీడ్ అనుకోండి, అదేంటి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఎంజాయ్ చేయడం ఎందుకు. అదే ఫ్యామిలీ అంటే ఒక బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, నా ఫ్రీడమ్ పోతుంది, నా లైఫ్లోకి ఇంకెవరైనా వస్తారు నేను. ఇవన్నీ ఇప్పుడు ఇంకా మీరు కొన్ని 100% కరెక్ట్ అండి, నేను ఏకీభవిస్తున్నాను. జెన్జీకి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా కరెక్టే, మీరు వినే కరెక్టే. మ్యారేజ్ అనగానే అదే డబ్బులు ఉంటే మీరు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు యంగ్ జనరేషన్స్ దే ఆర్ బిలీవింగ్ ఇట్ కరెంట్లీ, బట్ అవి ఈక్వేషన్స్ మారుతాయి ఓవర్ ఏ పీరియడ్. మన ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఇంకెందుకు కావాలంటే ఆ ఫ్రెండ్కి కూడా పెళ్ళి అవుతుంది, దూరం వెళ్ళిపోతారు. నో వన్ కెన్ స్టే విత్ యూ. నీ తోబుట్టే నీ దగ్గర ఉండరు, తర్వాత వెళ్ళిపోతారు, దూరం అయిపోతారు. అందరూ దూరం అవుతారు, ఎందుకంటే అందరూ కూడా చిరకాలం మా ఫ్రెండ్స్ మన దగ్గర ఉండరు. ఇప్పుడు గ్లోబలైజ్ వరల్డ్, ఒకరు అమెరికాలో ఉంటారు, ఒక కెనడాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు. వి కాంట్ గెట్ ద సేమ్ బాండింగ్ విత్ దట్ ఫ్రెండ్స్. సో లైఫ్లో మిగిలేది మనం ఒక్కరమే. పెళ్లి కాకుండా వాళ్ళు ఒకరే మిగిలిపోతారు తప్ప ఇంట్లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఒక్కరే ఏకాకి మిగిలాల్సిందే. సో అది పర్మనెంట్ కాదండి, టెంపరీ. అది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇంతకుముందు అనుకున్న ఆయుష్ పెరుగుతుంది, ఫ్రెండ్లీగా ఉండాలి, ఆ ఫ్రెండ్స్ పోయినాక కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతారు, దూరం అవుతారు. లోకల్ గా మళ్ళీ ఫ్రెండ్స్ చేసుకోవాల్సింది. దిస్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో ఇక్కడ మీ ఫ్రీడమ్ ను అపహరించుకోవడం కాదు, మీరు ఎక్స్టెండెడ్ ఫ్రీడమ్ ని అచీవ్ చేస్తున్నారు పెళ్లి చేసుకుంటే. థింక్ ఫ్రమ్ పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్. ఇంకొకటి అండి, యాక్చువల్గా వాళ్ళ తప్పు లేదు, యంగ్ జనరేషన్ జెన్జీ వాళ్ళ తప్పు లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో, న్యూస్లో, సొసైటీలో, అంతేందుకే ఇంట్లో కూడా పెళ్ళంటే ఒక తెలియని ఒక ప్రాబ్లమేటిక్ ఇష్యూ. పెళ్లిలో చాలా సమస్యలు వస్తాయి, ఒకరు ఫ్రీడమ్ ఒకరు పోతుంది, ఒకరు సాక్రిఫైస్ చేసుకుంటారు, ఇది అది అని మొత్తం ఒక నెగిటివ్ బ్రెయిన్ వాష్ అయిపోయిందండి పెళ్లి గురించి. ప్రతి ఒక్కరు పెళ్లి మీద మీమ్స్ రాస్తారు, నెగిటివ్ మీమ్స్, సెటర్లు వేస్తారు, కానీ వాళ్ళు కూడా వెళ్ళి పెళ్లి చేసుకుంటారు, హ్యాపీగా కాపురం చేసుకుంటారు. తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యంగ్ జనరేషన్ జెన్జీ లాంటి వాళ్ళని, పెళ్లి కాని వాళ్ళని
అదే మిస్గైడ్ అవుతుంది వాళ్ళకి, రాంగ్ Exactly. వెళ్ళిపోతున్నారు. కానీ True. ఒక స్టేజ్ వచ్చినాక రిలైజ్ అవుతారు వాళ్ళు, లైఫ్లో ఏది కూడా 100% పర్ఫెక్ట్ కాదు, 100% ఇంపర్ఫెక్ట్ కాదు. పెళ్ళి అనేది మీ చాయిసే, జెన్సీ మీరే డిసైడ్ చేసుకోవాలి. కాకపోతే మీరు విన్నవన్నీ నిజాలు కాదు, చూసేటివన్నీ నిజాలు కాదు. రియల్ అనేది వేరు, థియరీ వేరు, ప్రాక్టికాలిటీ వేరు. థియరీలో ఏదైనా చెప్పొచ్చు మనం, కానీ ప్రాక్టికాలిటీ మనం చూడొచ్చు. ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలంటే థియరాటికల్గా చెప్పొచ్చు మనం, ఇది ఇది చేస్తే పిఎం అవుతాం, ఇది చేస్తే మనం ఎలాన్ మస్క్ దాటి వెళ్ళొచ్చు అంటాం. థియరీ అది. ప్రాక్టికల్కి వెళ్తే when we see practicality, that is altogether different. సో మీరేంటంటే ప్రాక్టికల్ మైండ్ సెట్ తోటి, ప్రాక్టికల్ ఇన్సైట్స్ తోటి అవేర్నెస్ బాగా పెంచుకోండి. మీరు క్లారిటీ ఈజ్ పవర్ అండ్ సూపర్ పవర్. ఈ క్లారిటీని పెంచుకుంటే పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేయండి, బట్ లోతుగా థింక్ చేయండి. దట్ ఈస్ యువర్ చాయిస్. సార్ మీరు ఎంతో మందిని అంటే స్టడీ చేసి ఉంటారు ఇప్పటివరకు. మీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మోస్ట్లీ అంటే దాదాపు 22-23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీరు. సో చాలా మంది మెంటాలిటీ మీరు చూస్తూ ఉంటారు, మీ దగ్గరికి కూడా చాలా కేసెస్ వచ్చి ఉంటాయి. ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న డివోర్సెస్ కేసెస్ వెనకాల మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? వీటిని మనం కంట్రోల్ చేయలేమా? ఉదయశ్రీ గారు, చాలా బర్నింగ్ టాపిక్ అది, చాలా రిలవెంట్ టాపిక్, మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ అంటే అది. ఈ మధ్యకాలంలో డివోర్సెస్ చాలా పెరుగుతున్నాయి. అది అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లా మ్యారేజెస్ కావచ్చు, చాలా అంటే చాలా డే బై డే పెరుగుతూ ఉన్నాయి. ఇది అఫీషియల్ స్టాట్స్ అండి. అన్అఫీషియల్గా కూడా సైలెంట్ డివోర్స్ అనేది 90% జనాలు, అంటే అందరూ లీగల్గా కలిసే ఉంటున్నారు, కాపురాలు చేస్తున్నారు, కానీ ఫుల్ఫిల్లింగ్గా లేరు. అంటే సైలెన్స్ డివోర్స్ అనేది కూడా చాలా ఉంది, ఎవరు మాట్లాడట్లేదు. అది చెప్పాలంటే అన్డిక్లేర్డ్ పాండమిక్ లాంటిది. కోవిడ్ పాండమిక్ అఫీషియల్గా WHO డిక్లేర్ చేసింది, కానీ అన్అఫీషియల్గా అన్డిక్లేర్డ్ పాండమిక్ ఇది. ప్రతి అంటే కపుల్స్ భార్య భర్తల మధ్యలో ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, సర్దుకొని వెళ్ళడము, సఫర్ అవుతూ వెళ్ళడము. సో ఒక సైలెంట్ డివోర్స్ అనేది నడుస్తూ ఉంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఇంతకుముందు వీడియోలో మనము టాప్ 5 రీజన్స్ మనం మాట్లాడుకున్నాం. చూడని వాళ్ళు ఎవరైనా ప్రేక్షకులు ఆడియన్స్ ఉంటే అది చూడొచ్చు. కానీ ఈ రోజు మీరు అడిగిన క్వశ్చన్లో ఒకటి, డివోర్సెస్ ఆపగలమా అనే క్వశ్చన్ ఉంది కదా. ఖచ్చితంగా డివోర్సెస్లో ఇప్పుడు 100కి 80% డివోర్సెస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. వీ కెన్ సేవ్ ద మ్యారేజెస్. ఆ మిగతా 20% డివోర్సెస్ని మనం ఆపలేము, ఎందుకంటే ఇన్ఎవిటబుల్. ఎందుకంటే ఇప్పుడు డివోర్సెస్ తీసుకోవడానికి కొన్ని ఎక్స్ట్రీమ్ రీజన్స్ ఉంటాయి. కొంచెం లైక్ రిపీటెడ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కావచ్చు, ఫిజికల్ అబ్యూస్, డొమెస్టిక్ వైలెన్స్, ఇంకొన్ని ఏంటంటే లైఫ్లో ఒక పార్ట్నరు ఇర్రెస్పాన్సిబుల్గా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా రిపీటెడ్గా ఒకరి మీద ఓవర్ బర్డన్ అయితే. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. సో ఒక 20% డివోర్సెస్ ఎవరమూ ఆపలేదు. ఆ డివోర్సెస్ అనేది వాళ్ళ శ్రేయస్సుకే, వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్కి, వాళ్ళ సర్వైవల్ కూడా అది ఉంది. దాన్ని మనం కాపాడాల్సిందే, రక్షించాల్సిందే. కానీ ఈ మధ్యకాలంలో అయ్యే డివోర్సెస్లో 80%, 70 to 80% అయితే ఈజీగా సేవ్ చేయొచ్చండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మేనేజబుల్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. యాక్చువల్గా మనకి ఏదన్నా శరీరానికి భౌతిక గాయం అయితే దాన్ని మనం ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేశాక ఏదన్నా మనకు సెట్ బ్యాక్, హెల్త్ క్రైసిస్ వచ్చినా దాన్ని ట్రీట్ చేశాక మన ఆరోగ్యం ముందు కంటే కూడా ఇంకా హెల్తీగా, ఇంకా ఎంత స్ట్రాంగ్గా, ఇంకా వికసితంగా, అంటే బాగా అవుతుంది హెల్త్. అలాగే రిలేషన్షిప్లో కూడా ఎలాంటి డివోర్స్ వరకు వెళ్ళిన సంబంధాలలో కూడా, అదే లైఫ్ పార్ట్నర్స్ మధ్యలో కూడా ఈ ఒక రికాన్సిలేషన్ అయ్యి ఒక ప్యాచప్ అయ్యాక వాళ్ళ రిలేషన్షిప్ ముందు కంటే కూడా చాలా ఎన్నో రెట్లు బలంగా, హెల్తీగా ముందుకు సాగుతుంది. దట్ ఈస్ అ పవర్. సో 80% వరకు సేవ్ చేయొచ్చు. అయితే డివోర్సెస్ అవ్వడానికి హై లెవెల్ అండి. బేసికల్గా ఓవర్ నైట్ అవ్వవు డివోర్సెస్. సడన్గా ఈరోజు తెల్లాసరికి సక్సెస్ ఈజ్ నాట్ అండ్ ఓవర్ నైట్ అంటారు కదా. డివోర్సెస్ కూడా ఓవర్ నైట్ కాదు. అదేంటంటే చిన్నవి, అంటే ఓవర్ ఎ పీరియడ్. ప్రతిరోజు అన్మెట్ కాన్ఫ్లిక్ట్స్, అన్రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్, అన్మెట్ ఇమోషనల్ నీడ్స్ అంటాం. వీటిని మనం ఎంబడే ఫిక్స్ చేయకుంటే, వాటిని ఎంబడే అడ్రస్ చేయకుంటే ఆ చిన్న ప్రాబ్లమ్స్ కాస్త పెరిగి పెద్దయి ఒకేసారి బస్ట్ అయిపోతాయి, అవుట్ బస్ట్ అయిపోతాయి, ఎక్స్ప్లోడ్ అయిపోతాయి. అవి చెప్పాలంటే అది ఎలా ఉంటుంది అంటే, చిన్న సమస్యలే, చిన్న ప్రాబ్లమ్సే మనం ఇగ్నోర్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న నీటి చుక్కలండి, స్మాల్ వాటర్ డ్రాప్స్ కన్సిస్టెంట్గా ఒక హాట్ సాలిడ్ రాకపోయినా పడుతుంటే ఓవర్ అ పీరియడ్ ఆ కన్సిస్టెంట్కి ఆ నీటి బొట్లే, వాటర్ డ్రాప్సే పడి కన్సిస్టెంట్గా పెద్ద రాయిని పగలగొట్టేస్తాయి. సో రిలేషన్షిప్లో, దాంపత్యంలో కూడా చిన్న గొడవలే ప్రతిరోజు అవే రిపీట్ అవుతుంటే, ప్రాబ్లం అదే కాకుండా ఏదో ఒక ప్రాబ్లం, చిన్న గొడవలు కన్సిస్టెంట్గా రిపీట్ అవుతుంటే, ఎంత హాట్ సాలిడ్, మీరు ఇంతకుముందు అన్నారు గాఢంగా ప్రేమించుకున్న పెళ్ళిళ్ళు కావచ్చు, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కావచ్చు, పెద్దలు కూడా అన్ని చూసి అన్ని కలుపుతారు. జాతకాలు కలుస్తాయి, ఈడు జోడు కలుస్తుంది, ఆస్తు అంతస్తులు కలుస్తాయి, అంత సోషల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండి వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉన్నా, ఇక్కడ ఈ ఉత్పన్నమైన ఈ సమస్యలు ఏవైతే ఉంటాయో కన్సిస్టెంట్గా ఓవర్ పీరియడ్ ఇగ్నోర్ చేస్తే అది కాస్త ఎక్స్ప్లోడ్ అయ్యి డివోర్స్ వరకు దారితీస్తాయి. సో బేసికల్గా ఈ చిన్న వాటిని ఇగ్నోర్ చేయకూడదు. ఆ సమస్యలు ఫస్ట్ థింగ్. అది చేస్తే ఏమవుతాయి, సమస్యలు చాలా ఉంటాయి లైఫ్లో. రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్ కావచ్చు, పేరెంటింగ్ రిలేటెడ్ కావచ్చు, ఫినాన్షియల్ రిలేటెడ్ కావచ్చు. మ్యారీడ్ లైఫ్లో ఎన్నో
ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. వాటిని మనము ఇగ్నోర్ చేస్తే పైలప్ అవుతాయి. అయితే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాయి. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వాళ్ళు లైఫ్లో భార్యాభర్తలు ఇద్దరు ఇమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోతారు. అంటే ఒకరినొకరు ఇమోషనల్గా డిస్కనెక్ట్ అయినప్పుడు అది ఇంకా ఫాస్ట్ ట్రాక్ అవుతుంది, యాక్సిలరేట్ అవుతుంది. వాళ్ళ గ్యాప్, కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అవుతుంది వాళ్ళ మధ్యలో. ఇద్దరు మాట్లాడుకోరు. సో దే స్టార్ట్ సీయింగ్ 95% పాజిటివ్స్ ఉన్న లైఫ్ పార్ట్నర్లో ఆ 5% అన్మెట్ నీడ్స్, ఆ కాన్ఫ్లిక్ట్స్ కాస్త మ్యాగ్నిఫై అయ్యి ఇది 90%కి వెళ్ళిపోతుంది నెగిటివ్. వాళ్ళలో ఉన్న మంచితనం అనేది చిన్నగా అయిపోతుంది బాగా. సో ఈ ఇమోషనల్ డిస్కనెక్ట్, ఆ కమ్యూనికేషన్ గ్యాప్తో ఈ డివోర్సెస్ వరకు వెళ్తున్నారు. సో ఇది ఏంటంటే మనము రైట్ టైంలో, అంటే గోరుతో పోయేదాన్ని గుడ్డల వరకు తెచ్చుకోదని పెద్దలు అంటారు. కొన్ని సమస్యలు చిన్నప్పుడే మనం వాటిని పరిష్కరించాలి, రిజాల్వ్ చేసుకోవాలి. సో దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరి మధ్యలో డివోర్సెస్ని అవాయిడ్ చేయడానికి మొట్టమొదటిది ఏంటంటే దే షుడ్ హ్యావ్ ఏ మ్యూచువల్, అంటే ఒకరిపైన ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి. వీ షుడ్ నాట్ చేంజ్ ద అదర్ పార్ట్నర్. నా పార్ట్నర్ నాలాగా మారాలి, నాలాగా ఆలోచించాలి, నాలాగనే ఉండాలి, నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే మెలగాలి, నా డిజైర్స్ ఎలా ఉంటే అలాగనే మెలగాలని ఇద్దరికి అలాగే ఉంటాయి కోరికలు. సో ఇద్దరికి డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ అయితే దే కొలైడ్, దే డోంట్ కనెక్ట్, దే కొలైడ్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ థింగ్. అండ్ దే షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. అండ్ ట్రస్ట్ అనేది ఆక్సిజన్ అండి రిలేషన్షిప్లో. ట్రస్ట్ మనకు ఆక్సిజన్ లేకుండా మనం బ్రతకలేం. అలాగే బంధంలో కూడా భార్యాభర్తల మధ్యలో ట్రస్ట్, నమ్మకం అనేది పునాది. దాన్ని కూడా మనం నరిషాలి. ఓవర్ ఏ పీరియడ్ అవ్వదు అది, అంటే సడన్గా అవ్వదు, ఓవర్ ఏ పీరియడ్ అవుతుంది అది చాలా ఇంపార్టెంట్. అలాగే తర్వాత ఏంటంటే ఇద్దరి మధ్యలో ఈ ఫినాన్షియల్ స్ట్రెస్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ప్రతి సమస్య కూడా ఫినాన్స్ చుట్టే తిరుగుతుంది. ఫినాన్షియల్ స్ట్రెస్ అంటే అన్వాంటెడ్ స్పెండింగ్ కావచ్చు, ఓవర్ స్పెండింగ్ కావచ్చు, తెలియకుండా డెప్స్, ఆ క్రైసిస్లోకి తీసుకెళ్ళడం. ఫినాన్షియల్స్లో ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కమ్యూనికేషన్ అనేది ఓపెన్గా ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి టైమ్లీ కమ్యూనికేషన్, క్వాలిటీ టైం ఇవ్వాలి. సో ఇక్కడ బంధం ఎలాంటిదంటే యాక్చువల్గా ఒక పూల తోట లాంటిదండి. ప్రతిరోజు నిత్యం మనం పోషిస్తూనే ఉండాలి. మనం ఏ ఒక్క రోజు నీరు పోయకున్నా అది కొంచెం వాడిపోతుంది, 2 రోజులు పోయకుంటే ఇంకా వాడిపోతుంది, అలాగే మనం వదిలేస్తే ఎండిపోతుంది. సో బంధం కూడా అలాగే విరిగిపోతుంది మనం నర్చర్ చేయకుండా. ప్రతిరోజు మనం తోటకు నీళ్ళు ఎలా పోస్తామో అలాగా మనం కమ్యూనికేషన్, ఇమోషనల్ సపోర్ట్ అనేది ఇస్తూనే ఉండాలి. లేకుంటే ఆ బంధము మనము ఇది ఇంతకు పూల తోట ఎండిపోయినట్టు బంధం కూడా విరిగిపోతుంది. సో నరిషింగ్ అనేది లైఫ్ టైం. అలాగే మ్యారేజ్ అనేది ఇట్స్ అ లైఫ్ టైం జర్నీ అండి, వన్ టైం డెస్టినేషన్ కాదు. చాలామంది ఏంటంటే పెళ్లి చేసుకోవాలని అదే ఒక లైఫ్ మైల్ స్టోన్ లాగా ట్రీట్ చేస్తారు. మనం అందరూ మోటివేషన్, ప్రొఫెషనల్గా చాలా మోటివేషన్స్ ఉన్నాయి. రిలేషన్షిప్లో మోటివేషన్ లేదు, అవేర్నెస్ లేదు, ఈ రెండు కూడా లేవు. సో ఇక్కడ భార్యాభర్తల మధ్యలో ఏదైనా గ్యాప్స్ వచ్చినాయంటే అట్ బిగినింగ్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్లోనే వాటిని రైట్ టైంలో ఎర్లీ ఇంటర్వెన్షన్ తోటి అయితే ఇంటర్వ్యూన్ చేసుకొని ఒకరినొకరు మనం అర్థం చేసుకొని ఇక్కడ ఏంటంటే కనెక్ట్ అవ్వాలండి, కరెక్ట్ చేయకూడదు ఎదుటి వాళ్ళని. లైఫ్ పార్ట్నర్లో ఏదైనా లోపం ఉంటే వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఇంటెంట్ తోటి నువ్వు మన ఆర్గ్యుమెంట్కి దిగితే ఎప్పుడు కరెక్ట్ అవ్వదు. అది వాళ్ళతో కనెక్ట్ అయ్యి, ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళకు హౌ కెన్ దే ఇంప్రూవ్ అని సొల్యూషన్స్ ఇవ్వండి. నేను ఎలా మారగలుగుతాను, నాలో నీకు నచ్చంది ఏంటి, హౌ కెన్ యూ ఫీల్ బెటర్ విత్ మీ అని ఈ డైరెక్షన్స్లో అది ఆ కమ్యూనికేషన్ ముందుకు తీసుకెళ్తే బాండింగ్ అనేది పెరుగుతుంది. డివోర్సెస్ 80% వరకు సేవ్ అవుతాయి. అన్ఫార్చునేట్లీ రిలేషన్షిప్లో అవేర్నెస్ చాలా తక్కువ ఉందండి జనాలకి. అంటే ఎక్కడ మనకి ఇప్పుడు చూడు, మామూలుగా ప్రొఫెషనల్గా జాబ్స్కి ఏదైనా జాబ్ చేయాలన్నా కానీ మన డిగ్రీస్ ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా రిలేషన్షిప్ గురించి ఎవరు కూడా చెప్పరు. అంతా కూడా బిట్స్ అండ్ పీసెస్ ఉంటాయి. అందులో మిత్స్ ఎక్కువ ఉంటాయి. అన్ని మూఢనమ్మకాలు కావచ్చు, సగం తెలిసినవి కావచ్చు. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే దే హావ్ టు ఫిక్స్ బై దెమ్సెల్ఫ్. అది ఒకవేళ అంటే వాళ్ళకి తెలియకుండా ఫిక్స్ చేయకపోతే బ్రేక్ అవుతుంది. తర్వాత ఈ పెద్దలు కూడా, ఒకప్పుడు పెద్దలు బెయిల్అవుట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కరెంట్లీ పెద్దవాళ్ళు వచ్చేసి భార్యాభర్తల మధ్య సమస్యను తగ్గించడానికి వెళ్తే ఈ మధ్యకాలం చూడండి లాస్ట్ 5 to 10 yearsలో, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా అయింది. మ్యారేజ్ సిస్టంలో చాలా ఎవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు మన టెక్నాలజీలో AI డిస్ట్రప్షన్ ఎలా వచ్చిందో, ఒకప్పుడు పెద్దలకు ఉన్న ఆ సాంప్రదాయాలు, ద వే దే రిజాల్వ్, వాళ్ళు అంటే పెళ్లిని ఎలా సఖ్యత ఎలా తీసుకురావాలనే ఆ మెథడ్స్ కావచ్చు, వాళ్ళ స్కిల్స్ కానీ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయినాయండి. వాళ్ళు జస్ట్ మీరు కలిసి ఉండాలి ఏదేమైనా సరే అంటే కలిసి ఉండరు. ఎందుకంటే అప్పట్లో లేరు, ఇప్పుడు ఇద్దరు ఇండిపెండెంట్ అయ్యారు. ఒకప్పుడు ఏంటంటే జెండర్ బేస్డ్ రూల్స్ ఉండేవి. ఎగ్జాక్ట్లీ, భర్త ఇది చేయాలి, భార్య ఇది చేయాలి, వచ్చి చెప్పేది నీ పని నువ్వు చేయట్లేదు, నీ పని నువ్వు చేయట్లేదు, చేస్తే కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఇద్దరు అన్ని పనులు చేస్తున్నారు. సో ఇప్పుడు పెద్దవాళ్ళు చేయండి, వీళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. అంటే అడ్వాన్స్ గా అంటే
సొసైటల్ ఆబ్లిగేషన్స్ కావచ్చు, లైక్ టెక్నాలజీ కావచ్చు, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ కావచ్చు, చాలా రకాల మార్పు వచ్చింది చాలా. అవును ఈ మార్పుకు అనుగుణంగా పెద్దలు కూడా వాళ్ళు రిజాల్వ్ చేయని పరిస్థితి ఉంది ఇప్పుడు. అవును. ఒకవేళ రిజాల్వ్ చేయడానికి వచ్చింది కానీ పెద్దల మాట వినరు, ఎందుకంటే ప్రాక్టికల్ గా లేదు. ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్. ఒకప్పుడు ఇచ్చిన సొల్యూషన్ ఇప్పుడు మనం ఇవ్వలేము. సో అందుకే డివోర్సెస్ కూడా పెరుగుతున్నాయి. స్ట్రేట్ అవే దే జంప్ టు కోర్ట్. ఏమంటే మ్యూచువల్ కన్సర్న్ డివోర్సెస్ అని అప్లై చేస్తున్నారు, ఫాస్ట్ ట్రాక్ చేసుకుంటున్నారు. దే నాట్ ఈవెన్ అంటే కొంచెం కూడా టైంని ఇంటెంట్ని చూపించట్లేదు ప్యాచప్ అవ్వాలని. ఒకటే చెప్తున్నాను నేను భార్య భర్తల గొడవలు ఉన్న వాళ్ళందరికీ, మీరు లైఫ్ టైం జర్నీ అనుకున్నాం కదా, ఎక్కడికి వెళ్ళి ఈ బంధాన్ని మనం కరెక్ట్ చేసుకోకుంటే కొంతమంది తర్వాత నెక్స్ట్ బంధంలో అంటే ఎంగేజ్ ఉన్న వాళ్ళు 30s లో ఉన్న వాళ్ళు డివోర్స్ అయినాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి దే ఆర్ ఓపెన్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. కాకపోతే ఇప్పుడు మన ఫస్ట్ ఇన్నింగ్స్ లో బేసిక్స్ మనం సరిదిద్దుకోకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా వర్సన్గా అవుతాయండి, ఇంకా పెద్దగా అవుతాయి సమస్యలు. సో ఇక్కడ ఏంటంటే బేసిక్స్ మీద వర్కౌట్ చేయాలి మనం. ఓకే సరే, ఇప్పుడు అంటే పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ అనుకోండి, ఇద్దరు కొత్త వాళ్ళు, వాళ్ళకి అప్పటి వరకు ఒకరితో ఒకరికి పరిచయాలు ఉండవు, తర్వాత ఏమైనా ఒకరిని అండర్స్టాండింగ్లో ఏమైనా బ్రేకప్ అయింది అని అంటే ఓకే. కానీ కొన్ని సంవత్సరాలు పెళ్లికి ముందు ప్రేమించుకున్న వాళ్ళు, పగలు రాత్రి ఫోన్ కాల్స్ మాట్లాడుకున్న వాళ్ళు, ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలిసిన వాళ్ళు, వాళ్ళు పెళ్లి చేసుకుని కూడా వాళ్ళ మధ్యలో కూడా అండర్స్టాండింగ్ ఎమోషనల్గా వాళ్ళకెందుకు కనెక్ట్ అవ్వట్లేదు వాళ్ళు? వండర్ఫుల్ క్వశ్చన్ ఉదయశ్రీ గారు. పెళ్లికి ముందు ఒకరినొకరు తెలుసుకున్నారన్నారు కదా, తెలుసుకున్నది ఓన్లీ 10-20% అండి, 80% తెలియదు. ఎందుకంటే పెళ్లికి ముందు అంటే మేల్ కానీ ఫిమేల్ కావచ్చు, భార్య కావచ్చు భర్త కావచ్చు, వాళ్ళు వేసుకున్న ముసుగు వేరు, పెళ్లి తర్వాత వేసుకున్న రియల్ ముసుగు వేరు. ఎందుకంటే పెళ్లి తర్వాతనే ఇంకా చెప్పాలంటే అండి, సొంత కన్న తల్లి కూడా ఎదిగిన అబ్బాయి గురించి కానీ వాళ్ళ కొడుకు గురించి కానీ కూతురు గురించి కానీ పూర్తిగా తెలియదు. చిన్నప్పుడు 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు తెలుసు వాళ్ళు ఏంటి, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారనేది. కానీ ఓన్లీ లైఫ్ పార్ట్నర్కి మాత్రమే ఒక మనిషి రియల్ పర్సనాలిటీ, అసలైన వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. ఎందుకంటే దే షేర్ వెరీ క్లోజ్లీ, ఫిజికల్గా కావచ్చు, ఇమోషనల్గా కావచ్చు. ఒక క్లోజ్ డోర్లో దే ఓపెన్ అప్, దే లివ్ యాజ్ ఇట్ ఈస్. ఈ మధ్య కాలంలో బిగ్ బాస్కి వెళ్తే అంత ఎక్స్పోజ్ అవుతుంది అంటారు కదా, మ్యారీడ్ లైఫ్ బిగ్ బాస్ కంటే 100 రెట్లు ఎక్కువ అండి, 100x. బిగ్ బాస్లో కూడా కెమెరాలు ఉంటాయి, సిస్టమేటిక్ టైం ఉంటుంది, ఒక స్లాట్స్ ఉంటాయి, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అక్కడ కూడా 4 ఉంటారు మిగతా వాళ్ళు కంపేర్ చేసే వాళ్ళు, దే వేరే మాస్క్. కో పార్టిసిపెంట్ బిగ్ బాస్ లో వాళ్ళ ముందు కూడా కొంచెం నటిస్తారు, కానీ పెళ్లిలో నటించడం కాదండి. ఒకసారి పెళ్లి అయింది అంటే మన నటన అంతా తీసి పక్కన పెట్టాలా. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా, పెళ్లికి ముందు ప్రేమించే ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది నటన, కొంతవరకు నటననే అది. రెండు వైపులా, నేను ఒకరిని బ్లేమ్ చేయట్లేదు, మేల్ ఫిమేల్. ఎందుకంటే మ్యారేజ్ బిఫోర్ దే ట్రై టు బీ అంటే వాళ్ళ మంచి వర్షన్ చూపిస్తారు, వాళ్ళ బెటర్ వర్షన్ చూపిస్తారు. ఎదుటి వాళ్ళ రెస్పెక్ట్ చేయడము, ట్రీట్కి వెళ్ళడము, డేటింగ్కి వెళ్ళడము, కావాల్సిన కొనియడం, నవ్వుతూ మాట్లాడము, ఇవన్నీ కొంతకాలం వరకే ఉంటాయి. పెళ్ళయ్యాక ఆ ఇంట్రెస్ట్, ఆ మోటివేషన్ ఉండదు. రియల్ లైఫ్ ఛాలెంజెస్ వస్తాయి, రియల్ లైఫ్ స్ట్రగుల్స్ వస్తాయి. ఇవన్నిటి ముందు వాళ్ళు అంటే మోయలేరు, ఆ నటనని మోయలేరు, మాస్క్ తీసి పక్కన పెట్టేసి దే విల్ బికమ్ దే ట్రూ వర్షన్. సో వాళ్ళకి యాక్చువల్గా కోపతాపాలు ఎలా ఉంటాయి, ఒక వ్యక్తి కోపంలో ఎలా ఉంటాడు అనేది పెళ్లి తర్వాత తెలుస్తుంది, పెళ్లి ముందు తెలియదు. ఎందుకంటే వాళ్ళు కోపం తెచ్చుకున్నా, కోపం వచ్చినా వాళ్ళు అంచేసుకుంటారు, బికాస్ దే ప్రిటెండ్. కానీ పెళ్లి తర్వాత చేయలేరు, ఎందుకంటే ఎవ్రీడే కలిసి ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేస్తారు, ఇంకా దే బికమ్ న్యాచురల్. సో ఒక వ్యక్తి కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, కష్టంలో ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, సంతోషంలో ఎలా ఉంటాడు. సో వాళ్ళ ట్రూ నేచర్, క్యారెక్టర్ అని లేదు, ట్రూ నేచర్, ఒరిజినల్ ట్రైట్స్ అనేది బయటపడతాయి. అప్పుడు బయటపడ్డప్పుడు అయ్యో నా ఫ్రెండ్, నా ఫియాన్సీ పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు, పెళ్ళైన కొత్తలో కూడా ఇలా ఉండేవాడు కాదు, కంప్లీట్ గా మారిపోయింది అంటారు. యాక్చువల్ వాస్తవానికి వాళ్ళు మారిపోలేదు, దట్ ఈస్ దర్ ఒరిజినల్ వర్షన్. కానీ అది తర్వాత బయటపడింది. సో ఇప్పుడు ఒకప్పుడు వర్షన్ నువ్వు నచ్చినప్పుడు, ఇష్టపడి చేసుకున్నప్పుడు, ఇప్పుడు కూడా ఇష్టం పెంచుకోవాలి. వీ షుడ్ అక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. ఇక్కడ ఏంటంటే నా కోసం నువ్వు మారాలి అంటే, భార్య భర్తని నా కోసం నువ్వు మారాలని, భర్త భార్యని లేదు నేను మారని, నేను అలాగనే ఉంటాను, మీరే మారాలి, నాకు నచ్చినట్టే ఉండాలని ఇద్దరు అలాగే పట్టింపు ఒక పంతం మీద కూర్చుంటే ఆబ్వియస్ గా బ్రేకప్ వైపే దారి తీస్తుంటుంది. సో ఇక్కడ ఒకరినొకరిని అర్థం చేసుకొని వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే వాళ్ళని అక్సెప్ట్ చేసి, అక్సెప్ట్ చేయడం నేర్చుకుంటే ఒకరి మధ్యలో ఒకరి బాండింగ్ పెరుగుతుంది, ఇమోషనల్ బాండింగ్ పెరుగుతుంటుంది. మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నాలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా నేను దాన్ని రియలైజ్ అవ్వాలంటే, నాతో ఇమోషనల్గా కనెక్ట్ అయితేనే నేను రియలైజ్ అయినా నేను ఒప్పుకుంటాను, ఐ విల్ అక్సెప్ట్ ఇట్. లేకుంటే నా ఈగో అడ్డం వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వైఫ్ ఉంది, ఇప్పుడు నాతో ఇమోషనల్గా డిస్కనెక్ట్ అయినప్పుడు చిన్న ఒక 0.1% ఏదన్నా చిన్న లోపం ఉన్నాగా నేను ఒప్పుకోను, 100% తప్పునో ఒప్పుకోను. ఎందుకంటే ఐ విల్ ఆల్వేస్ ట్రై టు డిఫెండ్, నేనే కరెక్ట్, నా దృష్టిలో నాకు 100 రీజన్ చెప్తాను నేను ఎందుకు కరెక్ట్ అనేది. కానీ ఎందుకు రాంగ్ అనేది ఒక రీజన్ ముందు కనపడ్డా చెప్పాను, నేను ఒప్పుకోను. సో అది చాలా ఇంపార్టెంట్ అండి, ఒకరినొకరిని యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయడం, ఒకరినొకరిని
కరెక్ట్ చేయడం మానేసి కనెక్ట్ అవ్వడం నేర్చుకోవాలి. కనెక్ట్ అయినప్పుడు కరెక్షన్ ఆటోమేటిక్ అవుతుందండి. ఇక్కడ అదే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కదా, అంటే నేను నాకు నచ్చినట్టుగానే ఉండాలి, నేను అంటే తన కోసం ఎందుకు మారాలి, ఈ ఫీలింగ్స్తోనే అసలు అన్ని బ్రేకప్స్ కూడా దీనివల్లే అవుతున్నాయి కదా. అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ విషయానికి వస్తాము. ఇప్పుడు ఎంత అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ ఒకసారి వన్స్ మ్యారేజ్ సెట్ అయింది అనుకోండి, సెటిల్ కాగానే వాళ్ళు 1-2 months నుంచి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ కొన్ని కోట్లు ఖర్చు పెడతారు, హల్దీ మెహందీ అది ఇది అని. ఎంత డబ్బు పెట్టి ఖర్చు చేసుకుని అంత బాగా మాట్లాడుకొని వాళ్ళు కూడా పెళ్ళైపోయినాక మళ్ళీ కొన్ని 1-2 monthsలోనే వాళ్ళకు కూడా ఇంకా డివోర్స్కి అప్లై చేయడం, అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం చూస్తున్నారు. ఏది ఈ మధ్య చాలా కామన్ అయిందండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం కొంతమంది చెప్పుకున్నాము. యాక్చువల్గా బిగ్గెస్ట్ 2 reasons అండి. జాతకాలు కలవడం ఎంత ముఖ్యమో, ఏంటంటే సోషో ఎకనామిక్ స్టేటస్ కలవడం ఎంత ముఖ్యమో, ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో అంటే వరువు మధ్యలో కంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంపాటబిలిటీ అండ్ వాల్యూ అలైన్మెంట్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వీడియోస్ అంటే ఒకరి వాల్యూ సిస్టమ్ ఏంటి, మిగతా వాళ్ళ వాల్యూ సిస్టమ్ ఏంటి, ఈ 2 values కనెక్ట్ అవ్వాలి. నేచర్ అనమాట, వాళ్ళ వ్యక్తిత్వాలు కలవాలి. కంప్లీట్ గ్యాప్ ఉండకూడదు. ఒకరు హై రిస్క్ టేకర్ ఉంటారు, అసలే రిస్క్ తీసుకోరు. వాళ్ళిద్దరు కలపడం చాలా కష్టం. కలిపినా నిలబడదు బంధం అది. సో ఆ రిస్క్ అపెటైట్ చిన్న ఎగ్జాంపుల్, ఒకరికి కొన్ని ఇష్టము, ఇంకొకరికి ఇంకోటి ఇష్టం. సో లైఫ్లో అది 360 degrees యాంగిల్స్లో కనీసం 60% కంపాటబిలిటీ ఉండాలి భార్యాభర్తల మధ్యలో. ఇప్పుడు జాతకాలు 100% మ్యాచ్ అయినా ఇది మ్యాచ్ అవ్వకుంటే పెళ్లి నిలవదు. సో ఆ కంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అండ్ వాల్యూ అలైన్మెంట్, వీళ్ళ వాల్యూస్ వాళ్ళ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరు స్పిరిచువల్గా ఉంటారు, ఒకరు స్పిరిచువాలిటీని స్పిరిచువల్గా ఉంటారు. సో వాల్యూ అలైన్మెంట్ మిస్ఫైర్ అవుతుంది, మిస్ అలైన్మెంట్ అవుతుంది. కొంతమందికి పేరెంటింగ్ మీద పిల్లలను త్వరగా కనాలని ఉంటుంది, అసలు నాకు పిల్లలు వద్దని ఉంటారు. ఇవన్నీ కూడా పెళ్లి తర్వాత బయటపడతాయండి. దిస్ ఈజ్ వాట్ అలైన్మెంట్ అనేది. పెళ్లికి ముందు ఇలాంటి అలైన్మెంట్ చాలా ఉండాలి. కొంతమంది ఫినాన్షియల్ మామూలుగా ఇప్పుడు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇద్దరు సంపాదించే వాళ్ళు ఉంటారు. ఎవరు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎవరిది సేవ్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ తోటి కూడా, ఇలాంటి కాన్ఫ్లిక్ట్ తోటి కూడా విడిపోయిన వాళ్ళు ఉంటారు. నేను మొత్తం సేవ్ చేస్తాను, నేను మొత్తం ఖర్చు పెట్టు, భర్తవు నీ బాధ్యత మొత్తం ఖర్చు పెట్టు, నేను సేవ్ చేస్తాను లేకుంటే నేను మా అమ్మ వాళ్ళకి ఇచ్చుకుంటాను. సింపుల్ ఎగ్జాంపుల్, సిల్లీ ఎగ్జాంపుల్. ఒకసారి భార్య భర్తలు అయినప్పుడు ఇద్దరు ఈక్వల్, దే షుడ్, అంటే ఐడియల్కి వెళ్తే ప్రాక్టికల్కి వెళ్తే దర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. కానీ వాట్ ఎవర్ రీజన్, ఒకరిది సేవ్ చేసి ఒకరిది ఖర్చు పెట్టుకున్న మ్యారేజ్కి ముందు అలైన్మెంట్, అగ్రిమెంట్, అండర్స్టాండింగ్ ఉంటే దట్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ లెవెల్. కానీ పెళ్లి తర్వాత చాలా సర్ప్రైజెస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో. బేసికలీ కంపాటబిలిటీ అండ్ అలైన్మెంట్, ఈ రెండింటి ద్వారానే వస్తున్నాయి బాగా మ్యాక్సిమం. ఇవి కలిస్తే కొంచెం ఏంటంటే మ్యారేజెస్ హెల్త్గా వెళ్తాయి. ఇంకోటి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారండి, బట్ దే ఆర్ లివింగ్ ఇన్ హెల్ హియర్. Exactly. If they are made in heaven, no one is liking to get married these days. Exactly. If they are made in heaven, they are supposed to live in heavenly life here only. ఇక్కడ మనము స్వర్గాన్ని ఆస్వాదించకుంటే ఇక్కడ మనం పైలోకి వెళ్ళాక స్వర్గానికి ఎలా అర్హత పొందుతాం మనం కదా. సో వీ షుడ్ బికమ్ డిజర్వింగ్, ఇక్కడే డిజర్వింగ్ అవ్వాలా. ఆ స్వర్గాన్ని, హెవెన్ ఇక్కడే మన దేవుడు నిర్ణయించిన పెళ్లిలు అంటారు. అలాంటప్పుడు మనం కాపాడుకోవాలి, మన బాధ్యత. అండ్ వీ షుడ్ కాంట్రిబ్యూట్ ఈచ్ అదర్. భార్య భర్తలకి ఇద్దరికి ఆ ఇంటెంట్ క్లియర్గా ఉండాలి. నా బంధాన్ని నిలుపుకోవాలని ఇంటెంట్ ఇద్దరికి ఉన్నప్పుడే ఆ బంధం నిలబడుతుంది. ఇద్దరిలో ఒక్కరికి లేకున్నా ఆ బంధం నిలబడదు. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి విషయం తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.